బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 4వ తేదీన లంచ్ బ్రేక్ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టు మళ్లీ విచారణ కొనసాగించనుంది. కవిత తరపున న్యాయవాది సింఘ్వి వాదన వినిపించారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జిషీట్లో అడిషన్ ఛార్జిషీట్లలో నిందితురాలుగా కవిత పేరు లేదని, ఆమె సమన్లు స్పందించి విచారణకు సహకరించినప్పటికీ అరెస్టు చేశారని సింఘ్వి కోర్టుకు తెలిపారు. మహిళల విచారణకు సంబంధించిన కేసు ట్రయల్ సందర్భంగా సెప్టెంబర్ 15 వరకు సమన్లు ఇవ్వబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిందన్నారు సింఘ్వి. ఈ కేసు విచారణ మార్చి 19న సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఒక్కరోజు ముందే కవితను అరెస్ట్ చేశారని చెప్పారు. మర్డర్ నెసెసిటీ ఉంటే అరెస్టు చేయాలన్న నిబంధనను ఈడీ అతిక్రమించిందని చెప్పారు. బెయిల్, మధ్యంతర బెయిల్ అంశంలో ఈడీ టెక్నికల్ ఇష్యూలు చెప్పడం విడ్డూరంగా ఉందని సింఘ్వి వ్యాఖ్యానించారు. ఈ కేసులో 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10వ స్టేట్మెంట్ మరో విధంగా ఉందన్నారు. బుచ్చిబాబు మొదటి స్టేట్మెంట్లో కవితకు వ్యతిరేకంగా మొదట్లో ఉన్నా ఆ తర్వాత ఇతర స్టేట్మెంట్లలో విభిన్నత ఉందని చెప్పారు. ఇక అరుణ్ పిళ్ళై తన స్టేట్మెంట్ ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. పిళ్ళై 9 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో కవిత పేరు చెప్పనే లేదని చెప్పారు. ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన 18 నెలల తర్వాత కవితను అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలంలో విజయ్ నాయర్తో జరిగిన సమావేశాల తేదీల గురించి తెలియదని చెప్పారని సింఘ్వి కోర్టుకు విన్నవించారు. కానీ బుచ్చిబాబు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని ఇచ్చారని తెలుపుతూ అరెస్టు చేశారని వివరించారు. తాము అన్ని అంశాల్ని పొందుపరిచి ఆన్ టైంలోనే సమాధానం ఇచ్చామని ఈడీ తరపు న్యాయవాది సింఘ్వి కోర్టుకు తెలిపారు. మరోవైపు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం, బుక్స్, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూ అనుమతించాలని అవెన్యూ కోర్టు ఆదేశించింది.